జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలులు. ఈరోజు వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వారి నాయకులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వచ్చింది. దాని మీద దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 హామీలు, ఒక్కొక్క కుటుంబానికి ఇంటింటికి వెళ్ళి మీకు ఎంత రావాలి, ఎంత వచ్చింది, ఈ మిగిలినది ఎప్పుడు ఇస్తారు బాబు గారు అని ఏదో ప్రోగ్రామ్ డిజైన్. చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వచ్చింది. మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకు వచ్చిందంటే మా శాసనసభ్యులు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ చేసిన పని ప్రభుత్వం ఏడాదిలో ఇచ్చినవి. పెన్షన్ 3,000ని 4,000 చేసి 3 నెలలు ఏరియాస్తో కలిపి 7,000 మొదటి నెల ఇచ్చి, ఇటు వాలంటీర్ లేకపోతే పెన్షన్ కోసం లైన్లో నిలబడాలంటే సచివాలయ సిబ్బందితో పొద్దున్న 7 గంటకి ఇస్తున్నారు చూసారా. అందుకని వ్యతిరేకత వచ్చింది. గుంతలు భయం అయిపోయిన రోడ్ల మీద కాళ్ళు చేతులు నడుములు విరగొట్టుకున్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వేళ కూడా గుంతలన్నీ పూడ్చి కొత్త కొత్త సీసీ రోడ్లు కానీ రహదారులు కానీ అభివృద్ధి చేస్తున్నారు కదా. అది చెప్పుకోలేక వ్యతిరేకత వస్తుంది. ఇంకా నకిలీ చిల్లర క్వాలిటీ మద్యం మునుపెన్నడూ చూడని బ్రాండ్లు తాగి దీర్ఘకాల రోగాలతో అవస్థల పాలవుతున్న జనంకి ఈవేళ బ్రాండెడ్ క్వాలిటీ మద్యం ఇస్తున్నందుకు అంతకన్నా తక్కువ ధరకి వ్యతిరేకత రావాలి. ఇదా పాలన అంటే, వ్యతిరేకత అంటే. ఎంతసేపు మీకు అసహనం. ఎలక్షన్ అంటే మ్యాండేట్ ఫర్ 5 years. ఏ ప్రభుత్వానికైనా, ఏ రాజకీయ పక్షానికైనా, ఏ కూటమికైనా 5 ఏళ్లలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఎంత శాతం అమలు చేస్తారో, ఎంత శాతం అమలు చేయరన్నది వేరే లెక్క. అసలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్లు పెంచుతాం. సూపర్ 6లో అదో ప్రధాన అంశం. గుంతల రోడ్లు, రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి. నేను ఈ వారం ఈ 15 రోజులు బట్టి మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు. కాకినాడ జిల్లా అంతా దాదాపు దేవాలయాలకి, ఏదో దేవాలయానికి వెళ్ళడం, మా మిత్రులందరితో కలిసి దర్శనాలు చేసుకోవడం, ఎంత హాయిగా కళ్ళు మూసుకొని నడపొచ్చు అన్నంత సులువుగా ఉన్నాయి రోడ్లు. ఒకటే కొన్ని చోట్ల ఈ పొడిచినవి మళ్ళీ మేలో పడ్డ వర్షాలు కొన్ని పోయాయి, వాస్తవం అది. కానీ ప్రతిదానికి మనం అసహనం వ్యక్తం చేస్తే 5 ఏళ్ళు ప్రభుత్వ పాలన మీద ప్రజలకి నచ్చకపోతే మ్యాండేట్ మళ్ళీ వ్యతిరేకంగా ఇస్తారు. దీనికి పీరింత ఇదైపోయి మీకు నాయకుల్ని పెట్టండి, జన సమీకరణ చేయండి, హడావుడి చేయండి. అంటే ఇదివరకు ఎంతెంత ఖర్చు అవుతుంది మీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి? ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే పిలిపిస్తే టక్మని అందరూ ఎగేసుకొని వెళ్ళిపోతారు. మిగిలిన పార్టీలకు అలా కుదరదు. కాబట్టి ఈవేళ మ్యాండేట్ అంటూ మీరు జనంలో గడప గడపకి వచ్చే పరిస్థితులు మీరు చెప్పినంత సులువు కాదు. మీ నాయకులకి ప్రతి గుమ్మానికి వెళ్ళి అడగడం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రతిపక్షం రోడ్డు మీద అడుగు పెడితే వెంటనే హౌస్ అరెస్టులు, ఇన్ని నిర్బంధాలు ఉండేవి. ఎంత కేసులు అయితే లెక్కలేదు. ఈ ఏడాది పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం కేసులు అంటున్నారు. 5 ఏళ్లలో జనసేన తెలుగుదేశం పార్టీ మీద ఫైల్ అయిన కేసులన్నీ, ఈ ఏడాదిలో వైసీపీ మీద పెట్టిన కేసులన్నీ, నేను ఏదన్నా క్లారిటీగా డేటా వైజ్గా మాట్లాడతాను తప్పించి చిల్లర మల్లరగా అనవసరపు విషయాలు ప్రస్తావించను. ఇంకా ఈ ప్రభుత్వంలో వైఫల్యాలు ఉన్నాయి లేవని 100% ఉత్తమ ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వండి. ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ పాలకపక్షం, ఎన్డీఏ ప్రతిపక్షం లేదా ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ జరిగింది ఏంటంటే విద్యా వ్యవస్థ అద్భుతమైన మార్పులు. ఈవేళ యూనిఫారం పంచే మా స్కూల్లో క్వాలిటీ యూనిఫారం 3 జతలు, స్కూల్ కిట్లు క్వాలిటీ. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు లేవు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫోటో ఉంది. అలాగే ప్రభుత్వ పథకాలకు కూడా మ్యాక్సిమం పేర్లు డొక్కా సీతమ్మ గారు. అలాగే ఇతరత్ర ఎన్నో చేస్తాం. వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు. అన్న క్యాంటీన్లు పెట్టారు. అన్న క్యాంటీన్లకి ఈరోజు ఎంతోమంది ప్రభుత్వం మంచి పని చేస్తాం, ఎంతోమంది వచ్చి లైన్లో నిలబడి అన్నం తింటున్నారంటే దానికి ఎంతోమంది డొనేషన్లు ఇస్తున్నారు. ప్రభుత్వం మీద కూడా భారం తగ్గింది.
ఇవన్నీ గమనించుకోవాలి. ఎంతసేపు మనం అర్జెంటుగా అధికారంలోకి ఒక రాజనీతిజ్ఞుడు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం. మీరు గతంలో ఏం చేశారు? కేవలం క్యాలెండర్ పెట్టుకొని బటన్ నొక్కడం, ప్రతి కుటుంబానికి ఎంతో కొంత సాయం చేయడం. కాలువలు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఎవడన్నా నోరెత్తితే దాన్ని తీసుకెళ్ళి లోపల పడేయడం. ఇప్పుడులాగా పద్ధతిగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ కాదు. అప్పుడు అర్ధరాత్రి అరెస్ట్ చేసి తర్వాత ఎంక్వైరీ చేసేవారు, కేసు ఫైల్ చేసేవారు. మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి ఒకసారి. మీ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఫెయిల్యూరు లిక్కర్, నెక్స్ట్ మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్ కానీ, శ్రీకాకుళం నుండి చిత్తూరు కానీ, తడ నుండి ఇచ్చాపురం దాకా ప్రతి కార్పొరేషన్ని కూడా ఒక స్లమ్ ఏరియా కింద మార్చేసిన ఘనత మీ గత ప్రభుత్వాన్ని. వాటి నుండి ఇప్పుడు ఒక్కొక్క చోట 30 లక్షలు, 40 లక్షలు, 2 కోట్లు అలా ఇచ్చుకుంటూ దారిలో పెడతాం. కానీ చాలదు. కనీసం నాకైతే కనీసం ఇంకో 2-3 ఏళ్ళైనా మున్సిపాలిటీలు గాలిలో పడతాయా అంటే పడవని నా అభిప్రాయం. కాబట్టి మా పాలన వైఫల్యాలు ప్రజలు మనల్ని ఎందుకు దూరం పెట్టి ఆలోచించాలి. కానీ రోడ్డు మీదకి వచ్చేస్తాం, రచ్చ చేసేస్తాం. ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా నిరసన తెలిపి హక్కు ఉంటుంది. కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ. లోపలికి రిప్రజెంటేషన్కి 5-6 పంపుతారు పరిమిత సంఖ్యలో అధికారులు. లేదు మొత్తం అందరినీ పంపాలి. మన ఏలూరులో చూసాం. ఇది బేసిక్స్ మెయింటైన్ చేయాల్సినవి. ఏ రాజకీయ పక్షం మేమంటే అలాగే తప్పులు చేయం కాబట్టి మాకెవరూ చెప్పక్కర్లేదు. కానీ కామన్ మినిమం క్రైటీరియా ఏంటంటే కొన్ని బేసిక్ రూల్స్. ప్రజా జీవితంలో ఉంటున్నాం, మన ప్రజల పక్షాన్ని ఉంటున్నాం అంటే ప్రజా జీవితంలో కాన్స్టిట్యూషనల్గా ఏం వచ్చాయో అవే. కేసు ఫైల్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి చీరల పంపిణీలో అప్పుడు ప్రకాశంలోనూ చీరాల్లోనూ ఎక్కడో జరిగితే అది నిర్వహించిన సంస్థ వేరు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా. మరి ఈరోజు మీ స్వయంగా ప్రయాణం చేస్తున్న కారు కింద యాక్సిడెంట్ అయింది. అది వీడియో అంటారు, ఇంకోటి అంటారు మీ నాయకులు. పూర్తి ఆధారాలు ఉంటే కేసు ఫైల్ చేస్తారు. ఈ ప్రభుత్వంలోని ఆధారాలు లేకుండా కేసు ఫైల్ చేయడం అరెస్ట్ ఉండదు. ఈలోపు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నా వెంటనే మీకు మంచి సదుపాయం ఉంది, వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. అదటు విచిత్రం. కాబట్టి ఎప్పుడైనా సరే సమర్థవంతమైన పాలన ఈరోజు కేంద్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, పోలవరం కానీ, ఇటు అమరావతి కానీ ఇన్ని జరుగుతుంటే మీరు వచ్చి సర్టిఫికేట్లు ఏమంటారు దాన్ని ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చి మీకు ఇంత రావాలి, ఇంతమంది చంద్రబాబు నాయుడు గారిని అడగమంటారా? అప్పుడు నష్టమైంది. గత పాలనలో నష్టపోయిన వాళ్ళందరూ ఇంత నష్టపోయిన ప్రభుత్వం వల్ల మీరు ఇవ్వండి అంటే మీరు ఇస్తారా? ఏంటిది? కాస్త సంయమనం ఉండాలి మనిషికి. మళ్ళీ ప్రజల హృదయాలు గెలుచుకోవాలి. ఎక్కడ మనం కోల్పోయాం అది వెతికి తెచ్చుకోవడం ఒక రాజనీతిజ్ఞుడి లక్షణం. అది చూసుకోవాలి. కానీ ఎంతసేపు కేడను వెళ్ళిపోండి, గొడవలు చేయండి, ధర్నాలు చేయండి. దేని చేస్తారు? గత ప్రభుత్వంలో మమ్మల్ని రోడ్డు మీద తిరగనివ్వలేదు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని తిరగనిస్తుంది. ఇక మీట తిరగనిస్తుందని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మీరు బయటకు వచ్చినప్పుడు గొడవలు అవుతున్నాయి. కాబట్టి మీరు పూర్తిగా మీ నివాసానికే పరిమితం చేస్తే మంచిదని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో నడుస్తున్న సమయంలో యోగాంధ్ర కానీ, విశాఖకు వచ్చిన బ్రాండ్ ఇమేజ్ కానీ, రాష్ట్రానికి రాబోతున్న పరిశ్రమలు కానీ విఘాతం కలిగించే ఏ శక్తులనైనా సరే ఉపేక్షించకూడదని, మెతక వైఖరి అన్నది వద్దని, అవసరమైతే అవసరానికి మించిన కఠిన వైఖరి కఠిన వైఖరి చూపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే ఏడాది కాలం గడిచిపోయింది. కానీ రుషికొండ భవనాల మీద ఏ నిర్ణయం తీసుకోలేదు. అవి అక్కడ మెయింటెనెన్స్ లేక ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న నష్టం జరుగుతోంది. కాబట్టి ఏదో అయ్యే చేతికి పెట్టి ఏదో లీజుకి ఇచ్చేసి దాని మీద 20 కోట్లు 30 కోట్ల సాలిన వసూలయ్యే విధంగా ప్రభుత్వ ఖజానాకి ఆలోచించాలి. కానీ దీర్ఘకాలం సంవత్సరం అయినా నిర్ణయం తీసుకోకపోవడం అది అంత మంచి విషయం అయితే కాదు. అనుభవజ్ఞులకు నేను చెప్పేంతటి వాడిని కాదు. కాబట్టి ఖచ్చితమైన విషయం రుషికొండ ప్యాలెస్ల నిర్వహణ ఎవరోళ్ళ చేతిలో పెట్టడం అన్నది మంచి అభిప్రాయం అని మంచి ఆలోచన నా అభిప్రాయం. వందే మాత్రం. జై హింద్.